నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఇరాన్కు బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్, ఆదేశాలపై 25% సుంకాలు. వ్యూహాత్మక సుస్థిరత సాధిద్దాం, భారత్ జర్మనీ ఉమ్మడి నిర్ణయం. జిల్లాలను మళ్లీ విభజిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రజా ఉద్యమంతో ఇరాన్ అట్టుడుకుతోంది. సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. రాజధాని టెహ్రాన్తో పాటు అన్ని ప్రావిన్సుల్లో ప్రజాందోళన ఎగిసిపడుతోంది. ఇదిలా ఉంటే ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసేందుకు ఖమేనీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ అల్లర్లలో మృతుల సంఖ్య 500ను దాటినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆందోళనకారుల్ని అణిచివేయాలని ప్రయత్నిస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అంశాలు, యుద్ధాలు, ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, జర్మనీ ఉమ్మడిగా నినదించాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా పరస్పరం వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఇరు దేశాలు ఉమ్మడిగా నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్కెల్ విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత సోమవారం ఢిల్లీలో ఇరు దేశాధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రక్షణ, వాణిజ్యం, భూ అయస్కాంత లోహాలు, సెమీ కండక్టర్లు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అగ్రనేతలిద్దరూ చర్చించారు. అంతర్జాతీయ సమస్యలకు ఉమ్మడిగా పరిష్కారాలు సూచించే స్థాయికి ద్వైపాక్షిక బంధాలను దృఢపరచుకోవాలని నేతలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో జిల్లాలు, మండలాలను పునర్వ్యవస్థీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు చెందిన రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సోమవారం సచివాలయంలో టీజీఓ అసోసియేషన్ నూతన డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించి సీఎం మాట్లాడారు. జిల్లాలు, మండలాల రేషనలైజేషన్పై విజ్ఞప్తులు, డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. అందుకే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు నిర్ణయించినట్టు తెలిపారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్న నానుడితో ఆ యువత స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందడుగు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పాఠశాల నుండి కళాశాల వరకు అందరి మిత్రులను కలుపుకొని ఒక యువ స్పందన సొసైటీ ఏర్పాటు చేసుకొని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పూర్వ విద్యార్థుల సహకారంతో నిరుద్యోగుల కోసం స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయడమే కాకుండా విద్య, వైద్యం, పర్యావరణ, ఆటల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరితో శబాస్ అనిపించుకున్నారు. పతికొండ యువ స్పందన సొసైటీ జనవరి 12వ తేదీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 2016 సంవత్సరంలో ప్రారంభించిన యువ స్పందన సొసైటీ ప్రతి సంవత్సరం వినూత్న పద్ధతిలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నేటితో 10 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం పత్తికొండ పట్టణంలో సాయిబాబా దేవాలయంలోని స్వామి వివేకానంద విగ్రహానికి సొసైటీ ఉపాధ్యక్షులు లక్ష్మణ, సెక్రటరీ నాగరాజు పూలమాలలు వేశారు. అనంతరం హోసూరు రహదారిలోని రూరల్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ స్పందన సొసైటీ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో మిత్రులతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు మరియు పత్తికొండ ప్రజల సహకారంతో ముందుకు వెళ్తుందని చెప్పారు. స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలు దుస్పందన సొసైటీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ఇలాగే మరిన్న సేవా కార్యక్రమాలు పత్తికొండ అభివృద్ధి కొరకు పాటుపడతామని మీ ఆశీర్వాదాలు మా పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి వివేకానంద జయంతి మరియు యువజన దినోత్సవ శుభాకాంక్షలు. కాకినాడ జిల్లా జగ్గంపేట సెంటర్లోని పాత పోలీస్ స్టేషన్ స్థలంలో సోమవారం సంక్రాంతి సంబరాలు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పిలుపు మేరకు నియోజకవర్గంలో ఉన్న 66 గ్రామాల నుండి ప్రజలు, కళాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జగ్గంపేట పోలీస్ స్టేషన్ వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. మెయిన్ రోడ్డులో వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఇక గంగిరెద్దుల వేషధారణ, కోలాటం, పిండి వంటలతో సందడి వాతావరణం నెలకొంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుటుంబ సభ్యులతో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అలాగే మహిళా శక్తి కమిటీ ఆంధ్ర పిండి వంటలు బ్రహ్మాండంగా చేశారు. మహిళా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం మహిళా శక్తి కమిటీ
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం మొద్దులపల్లి గ్రామానికి చెందిన భీమనబోయిన శివగజ్జలకొండ రైలు పట్టాల పక్కన ఆదివారం తల లేకుండా మన్యంతో శవమై తేలాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. చేతికొచ్చిన కొడుకు రైలు పట్టాల పక్కన విగత జీవులుగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. మృతుడు చనిపోయిన విధానం చూసి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కనీసం మృతుడి తల కోసం వెతికే ప్రయత్నం చేయకుండా రైల్వే పోలీసులు అప్పుల బాధ తట్టుకోలేక మనస్తాపానికి గురై రైలు కింద పడి యువకుడు మృతి చెందినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు. మృతుడి తండ్రి శ్రీను ఎఫ్ఐఆర్లో రాసిన కథనాన్ని వ్యతిరేకిస్తూ తన కొడుకు చనిపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయని రాతపూర్వకంగా రాసి రైల్వే పోలీసులకు అందజేశామని అన్నారు. రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న శవానికి తల లేదు, కేవలం మొండెం మాత్రమే ఉందని, తల ఎక్కడ ఉందో చెప్పాలని అన్నారు. మా అబ్బాయికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ చేసి బెదిరించి ఉండవచ్చునని మాకు అనుమానం ఉంది. ఫోన్ కాల్ డేటా తీసి పూర్తి విచారణ చేసి మాకు న్యాయం చేయాలని రైల్వే పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పెద్ద దిక్కైనటువంటి నా కొడుకు మమ్మల్ని అందరిని ఆదరిస్తాడని ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నా. నేను వికలాంగుని, నా కుటుంబ పోషణ నడిపేవాడే చనిపోయినాడు. నా కొడుకు ఎట్ట చనిపోయింది అనేది ఏం అర్థం కావటం లేదు మాకు. నా కొడుకు మన రైలు కట్ట మీద శవమై తేలి ఉన్నాడు. నా కొడుకు తలకాయ కూడా లేకుండా ఆశకి లేకుండా చేసిర్రు. ఎవరైనా చేసిందా వాడికి వాడు చేసుకున్నాడు అనేది మాకేం అర్థపడటం లేదు. మా కుటుంబానికి పెద్ద దిక్కైనటువంటి నా కొడుకు శివయ్య చనిపోవటం నాకు ఉక్కిరి బిక్కిరిగా ఏమి చేయాలనేది అర్థం కావటం లేదు. నా కొడుకు సాగు కారణమైనది ఏ విషయమైనది మాకు అర్థం కావటం లేదు. కావున పోలీసు వాళ్ళు దయవించి నా కొడుకు తలకాయ ఎక్కడున్నది అనేది ఎత్తికి పట్టుకొని నా కొడుకు సాగు కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షిస్తారని నేను ఎంతో ఆశగా మిమ్మల్ని ఏడుకుంటున్నాను. నా పేరు భీమనబోయిన శ్రీను. నా కొడుకు నిన్న రైలు కట్ట మీద శవమై తేలి ఉన్నాడు. నా కొడుకు తలకాయ కూడా కనపడటం లేదు. ఈ పోలీసులు సహకరించి నా కొడుకు తలకాయ ఆసుకి ఎక్కడున్నా ఎతికి పంపించకపోతే నేను కలెక్టర్ కాటికి వెళ్ళిపోయి విన్నవించుకొని ఈ సమస్యకు పరిష్కారం చేస్తానని పోలీసు వారిని నేను ప్రార్థిస్తున్నాను. నా కొడుకు చనిపోవడానికి కారణాలు ఏంటి అనేది మాకేం అర్థం కావటం లేదు. నా కొడుకు సాగు కారణమైన వాళ్ళు ఎవరైనా కఠినంగా శిక్షించాలని. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు రిబ్బన్ కట్ చేసి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు కబడ్డీ ఆటగాళ్లతో కలిసి కబడ్డీ ఆడి తనలో క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేశారు. స్వయంగా ఎరిక్షన్ బాబు కబడ్డీ అంటూ కూతకు వెళ్లి కాసేపు కబడ్డీ ఆడడంతో ఆ ప్రాంతం అంతా సందడి వాతావరణంతో హోరెత్తించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా కుటుంబంతో ఆనందంగా ఉండాలని కోరారు. కాగా ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, పలు ప్రాంతాల క్రీడాకారులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బద్వేలు మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు బట్టలు పంపిణీ చేశారు. ముంతల శ్రీనివాసులు, ముంతల శ్రీరాములు, ఎన్ఆర్ఐ కువైట్ నాగరాజు వారి సహకారంతో ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, బలిజ సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య, కొర్రపాటి సురేంద్ర మరియు బలిసి సంఘం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొంకుల రమణ, లకిడి విజయభాస్కర్, నాగార్జున, మస్తన్ బాబు, బాల నరసింహులు, సింగంశెట్టి రమణ, చలపతి, పండుకాయల శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనివాసులు గారు ఈ కార్యవర్గం వీళ్ళైతే ఎవరైతే జనసేన కార్యవర్గం వీళ్ళ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య గారు అందరి సహకారంతో మనకు ఈ బట్టల పంపిణీ కార్యక్రమం శుభపరిణామం. మరి వీళ్ళు రోజంటే మేము వీళ్ళు ముందే ఒక డేట్ అడిగింది. ఆ రోజు మన ప్రోగ్రామ్ ఉందని చెప్పి అంతవరకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిండ్రు. చాలా ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు.
మున్సిపల్ కార్మికులకు మన కమిషనర్ వారి చేతుల మీదుగా ముంతల వారి ఫ్యామిలీ మరియు కువైట్ ఎన్ఆర్ఐ నాగరాజు స్పాన్సర్తో ఈరోజు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ మన ప్రసాద్ గారి ఈ అంగట్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో మన ముందల శ్రీరాములు గారు అలాగే వాళ్ళ తమ్ముడైనటువంటి సీనన్న గారు ఇద్దరు వాళ్ళ చేతుల మీదుగా కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించి ముందుకు వచ్చి సంక్రాంతి పండుగ వేడుకలో భాగంగా వారందరికీ కొత్త బట్టలు సమర్పించి పండుగను బాగా జరుపుకోవాలని వాళ్ళందరికీ తీపి కబుర్లు తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి మా జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులు అలాగే మున్సిపల్ యొక్క మేనేజర్స్ వాళ్ళ యొక్క మొత్తం కమ్యూనిటీస్ అందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలను మధ్యలో ఇంకా చాలామంది జరపాలని కార్మికుల యొక్క కృషి. మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని పంచాహ్నిక దీక్షతో నిర్వహింపబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు 18వ తేదీతో ముగియనున్నాయి. సోమవారం సాయంత్రం ధ్వజారోహణ సకల దేవతలకు ఆహ్వానం, అంకురార్పణ తర్వాత జరిగే ధ్వజారోహణకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేయడమే ధ్వజారోహణ. ఈ కార్యక్రమంలో ఒక కొత్త వస్త్రం మీద పరమశివుని వాహనమైన నందీశ్వరుణ్ణి అష్టమంగళ చిత్రాలను చిత్రీకరిస్తారు. దీన్నే నందిధ్వజపటం అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన తాడును సిద్ధం చేస్తారు. ఈ నంది ధ్వజపటాన్ని ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తెచ్చి చండీశ్వర స్వామి సమక్షంలో పూజాధికాలను నిర్వహిస్తారు. ధ్వజారోహణలో భాగంగానే భైరీ పూజ కూడా నిర్వహింపబడుతుంది. ఈ భైరీ పూజలో డోలు వాద్యానికి పూజాధికాలు జరుగుతాయి. తరువాత నాదస్వరంపై ఆయా రాగాల ఆలాపనతో దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. చివరగా ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగరవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే ఈ నంది పతాకమే సకల దేవతలకు, యక్ష, గంధర్వ గణాలకు ఆహ్వానం అన్నమాట. ఈ ఆహ్వానంతో విచ్చేసిన దేవతలకు నిర్ణీత స్థలాలు కేటాయించి రోజు విధి విధానంగా వారికి నివేదన సమర్పిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో సకల దేవతలు క్షేత్రంలోనే ఉంటూ ఉత్సవాలను తిలకిస్తారని ఆగమశాస్త్రాలు పేర్కొంటున్నాయి. శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో 3,72,50,251 రూపాయలు లభించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం శ్రీశైలంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో ఉభయ దేవాలయాల్లోని హుండీలలో 21 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. అలాగే బంగారం 158 గ్రాములు, 200 మిల్లీగ్రాములు, వెండి 11 కేజీల 460 గ్రాములతో పాటు కొంత విదేశీ కరెన్సీ కూడా లభించిందని వారు తెలియజేశారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాలో హుండీల లెక్కింపు చేపట్టారు. ధర్మకర్తల మండలి సభ్యులు ఏవి రమణ, భరద్వాజ శర్మ, డిఈఓ ఆర్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. విద్యాబుద్ధులతో పాటు విలువలను నేర్పినప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఢిల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్ సిఎండి కేజీ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్ 6వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. విద్యార్థులకు నైతిక విలువల సమాజంలో ఎలా మెలగాలి అంశాల గురించి పాఠశాల సిఎండి కేజీ రెడ్డి తెలిపారు. ఇక పిల్లలకు చిన్నతనం నుండే చదువుతో పాటు నైతిక విలువలు నేర్పాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అనే అంశాన్ని విద్యార్థుల మదిలో ఉంచుకోవాలని అన్నారు. పర్యావరణ స్పృహ ఉన్నప్పుడే వారు బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఎదుగుతారని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాంటెసరీ స్కూల్స్ సిఎండి రాజశేఖర్ విచ్చేశారు. విద్యార్థుల ప్రతిభను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ పోటీలు మరియు విద్యారంగంలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సిఎండి కేజీ రెడ్డి మరియు రాజశేఖర్ కలిసి ప్రశంసా పత్రాలను అందజేశారు. చిన్నారి విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో స్కూల్ ప్రాంగణం సందడిగా మారింది. క్రమశిక్షణ, ప్రకృతి పట్ల ప్రేమ, నైతికత కలగలిసిన విద్యే నిజమైన విద్య అని చాటి చెప్పిన ఢిల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యాన్ని పలువురు అభినందించారు. 2 years బ్యాక్ మెటమార్ఫసిస్ అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ లోక్ మంతన్ అనే ఒక స్కీమ్ తీసుకున్నాము. ఈ సంవత్సరము తత్వ అనే థీమ్తో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. బేసిక్గా స్కూల్ డే అంటే ఏదో ఒక 4 రికార్డింగ్ డ్యాన్సులు చేసి పాటలు పెట్టే ప్రోగ్రాం కాకుండా ఒక థీమ్తో చేస్తున్నాం కాబట్టి నేచర్ని కాపాడాలి. ఈ సంవత్సరం తీసుకున్న థీమ్ ఏంటంటే నేచర్ని కాపాడాలి, నేచర్ని కాపాడితే అది మనల్ని కాపాడుతున్న స్కీమ్తో చేయడం జరిగింది. దీన్ని పిల్లలందరికీ కూడా నేర్పించాలని ఒక సదుద్దేశంతో చేసిన ప్రోగ్రాం ఇది. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మీ అందరికీ తెలుసు, ఈరోజు ఇంత మంచి ఫెసిలిటీ రాయలసీమలో ఎక్కడ లేదు. మనము ఆంధ్రప్రదేశ్లో ఒక బెస్ట్ స్కూల్గా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి రాగమైరి బిల్డర్స్ మీకు అందరికీ తెలుసు 35 సంవత్సరాలుగా బిజినెస్లో ఉండి
ఈ స్కూల్ పెట్టడం జరిగింది. ఈరోజు పేరెంట్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనము విద్యతో పాటు ముఖ్యంగా మోరల్స్, వాల్యూస్, ఎథిక్స్ నేర్పిస్తాము. జీవితంలో అవి లేకపోతే మనం ఎంత సంపాదించినా, ఎంత పెద్ద పొజిషన్లు చేసుకున్నా కూడా వాల్యూస్ లేకపోతే, ఎథిక్స్ లేకపోతే, మోరల్స్ లేకపోతే జీవితం సక్సెస్ఫుల్గా ఉండదని చెప్పేసి పూర్తిగా విశ్వసిస్తాను. కాబట్టి దాని మీద చాలా ఫోకస్ పెడుతున్నాము. అలాగే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ స్కూల్లో. ఈరోజు అకాడమిక్స్తో పాటు అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్, మీరు టెన్నిస్ కోర్ట్ తీసుకోండి, ఫుట్బాల్ కోర్ట్ తీసుకోండి, క్రికెట్ నెట్ ప్రాక్టీస్కి తీసుకోండి, వాలీబాల్, అలాగే బాస్కెట్బాల్తో పాటు అన్ని ఫెసిలిటీస్ ఉన్న స్కూల్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఈ స్కూల్లో ఈ సంవత్సరము అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ అనౌన్స్ చేస్తున్నాము. ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్ 2026-27లో చేరబోయే నర్సరీ విద్యార్థులందరికీ కూడా ఉచితంగా విద్యని ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నాము. నర్సరీలో చేరే పిల్లలకు ట్యూషన్ ఫీజు ఉండదు, అట్లాగే అడ్మిషన్ ఫీజు ఉండదు, కాషన్ డిపాజిట్ కూడా ఉండదు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అలాగే PP1లో ఇప్పుడు నర్సరీ నుంచి PP1 లేకపోయే విద్యార్థులకు కూడా 50% డిస్కౌంట్ ట్యూషన్ ఫీజులో ఇస్తున్నాము. PP2లో చేరే పిల్లలకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇరాన్కు బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్, ఆదేశాలపై 25% సుంకాలు. వ్యూహాత్మక సుస్థిరత సాధిద్దాం, భారత్ జర్మనీ ఉమ్మడి నిర్ణయం. జిల్లాలను మళ్లీ విభజిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.